పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సార్ ఆలగడ్డ మీరు వెళ్ళేసరికి మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముంది? అప్పటికే ఆలగడ్డది ఫ్యాక్షన్ అన్నీ ఉన్నాయి కదా. సో నేను ఆళ్ళగడ్డలో జాయిన్ అయిన వెంటనే యాక్చువల్గా అక్కడున్న ఫ్యాక్షనిజంతో నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అయితే లీడర్స్తో కొద్దిగా వచ్చిందా? ప్రాబ్లం వచ్చింది. అది స్టేట్ వైడ్ ఇన్సిడెంట్ కూడా కావడం జరిగింది. సో అక్కడ ఎందుకు ఆ విధంగా జరగాల్సి వచ్చిందని చెప్పేసానంటే యాక్చువల్గా ఈ ఆళ్ళగడ్డలో సివిల్ డిస్ప్యూట్స్ ఏదన్నా ఉన్నప్పుడు పొరపాటున ఆ సివిల్ డిస్ప్యూట్ బోత్ పార్టీస్ని పిలిపించి ఆ వాళ్ళలో ఎవరైతే పెద్ద మనిషి పంచాయతీ చేస్తారో ఆ పంచాయతీ చేసిన పెద్ద మనిషి మాట వినకపోతే ఆ మనిషి తర్వాత చావుతోనే సమాధానం చెప్పాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకపోయినా కొన్ని సివిల్ డిస్ప్యూట్స్లో మేము ప్రివెంట్ చేయకపోతే అది మర్డర్స్కి దారితీస్తుంది. సో అట్లాంటి ఇన్సిడెంట్స్లో మాకున్న అప్పుడున్న సిఆర్పిసి ప్రావిజన్స్ ప్రకారము మేము ఇంటర్వ్యూని అయితే తప్ప అవి కావు అని చెప్పేసి అన్నప్పుడు బోత్ పార్టీస్కి రిస్ట్రైన్ చేయమని చెప్పేసి అనే క్రమంలో కొద్దిగా అక్కడున్న పొలిటీషియన్స్తో రిఫ్ట్ రావడం జరిగింది. ఎంత రిఫ్ట్ వచ్చినా సక్సెస్ఫుల్గా పోలీస్ ఇమేజ్ని కాపాడుకొని. సివిల్ డిస్ప్యూట్లో వెళ్ళొద్దని కోర్టు చెప్తుంది కదండి. సివిల్ డిస్ప్యూట్లో కోర్టు వెళ్ళొద్దని ఎప్పుడు చెప్పదు. సివిల్ డిస్ప్యూట్లో మేము పంచాయతీలు చేయము, జడ్జిమెంట్ ఇవ్వము. బట్ బోత్ పార్టీస్ ఏదైనా సరే మీరు రిస్ట్రైన్ అవుతూ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తేనే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండడం కోసం సివిల్ డిస్ప్యూట్స్ ఇష్యూలో బోత్ పార్టీస్కి పిలిపించడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, బైండ్ ఓవర్ చేయించడము, తర్వాత ఒకరిపైన ఒకరు ఐ హ్యాండెడ్గా బిహేవ్ చేయకుండా ఉండడము. ఇందులో భాగంగా ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడ చేయొద్దని చెప్పదు. ఎందుకంటే మీరు లీగల్గా ఏదన్నా ఉంటే లీగల్ కోర్టు ద్వారా లీగల్ రెమెడీ తీసుకోవాలి. కానీ మీరు ఒకరిపైన ఒకరు కిడ్నాపింగ్ చేయడము, ఒకరిపైన ఒకరు దౌర్జన్యాలు చేయడము, ల్యాండ్ గ్రాబింగ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఊరికి ఉండదు. సో సివిల్ డిస్ప్యూట్గానే కనిపిస్తుంది. కానీ ఏమాత్రం తేడా వచ్చిందంటే పోలీస్ ఇంటర్ఫేర్ అది ఆటోమేటిక్గా క్రిమినల్ అయిపోతుంది. ఆ క్రిమినల్లో కూడా ఎస్పెషల్లీ ఆళ్ళగడ్డ అంటేనే దట్ ఈస్ కాల్డ్ బాంబులగడ్డ. సో అట్లాంటి సిచ్యువేషన్తో బాంబు ఎక్స్ప్లోడ్ అయితే కేసులు కట్టేవాళ్ళు కాదు మేము చేరిన రోజుల్లో. సో బాంబు ఎక్స్ప్లోడ్ అయిందా, ఓకే, ఎవరికేం గాయాలు లేవు కదా అంటే, సార్ అది కోతి దిబ్బలో ఉంటే గెలికిందండి సార్, పంది దిబ్బలో ఉంటే గెలికిందండి సార్, కాబట్టి నో కేసు అని చెప్పేసి ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పేవాళ్ళు. సో ఎవరికైనా ఇంజరీస్ ఉన్నాయా అప్పుడు కేసు కట్టండి. ఎంతకాలం పని చూస్తారంటే మీరు? నాకు 1.5 years ఎస్ఐగా పనిచేశాను. ఎన్ని చూస్తుంటారు బాంబులు సౌండ్లు మీరు? గొడవ జరిగిన రోజే ఒక 100 బాంబులు పేలి ఉంటాయి. నాకు అప్పుడున్న దెన్ ఎమ్మెల్యే గారికి గొడవ జరిగిన రోజే 100 బాంబులు పేలి ఉంటాయి. సో సార్ ఆ బాంబులు పేలేతారు, ఓకే, కేసులు పెట్టుంటారు. కానీ అసలు బాంబులు ఉన్న ఏరియా వెళ్ళి ముందు దాన్ని కనిపెట్టడం, వాళ్ళు తీసుకోవడం, రెస్క్యూ చేయడం చేయలేదా? చేశాం, చాలా సీజ్ చేసాం. అట్లాంటివన్నీ కూడా ఏదైనా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్తో బాంబులు సీజ్ చేయడం కానీ. ఎన్ని చేస్తుంటారు మీరు అలా సీజ్ చేయడం? చాలా చేస్తుంటాం, 100లోనే. సీజ్ చేస్తే మ్యాక్సిమమ్ మినిమం 20కి తక్కువ ఏముండవు బాంబు సీజ్ చేస్తే. సో ఎందుకంటే విచ్చలవిడిగా ఒక ఫ్యాక్టరీ లాగా ఉండేది. బాంబ్ మేకర్స్ అక్కడే తయారయ్యేవాళ్ళు, అక్కడే తయారు చేసుకునే వాళ్ళు. ఆళ్ళగడ్డ బాంబులగడ్డ మారడానికి కారణం ఏంటండి? ఆళ్ళగడ్డ అర్లియర్ ఇట్ ఈజ్ అన్ ఆవులగడ్డ. ఇట్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్. చాలామందికి తెలియదు. ఇట్ ఈజ్ అన్ ఆవులగడ్డ ఫర్ పడకండ్ల. పడకండ్ల అని ఒక స్మాల్ విలేజ్ ఉంది కుగ్రామ్, జస్ట్ అక్కడ ఒకలు అనేది అంటారు, దాన్ని వకిలేరు అంటారు లోకల్గా. ఆ వకిలేరు దాటిన వెంటనే అంటే ఆళ్ళగడ్డకి అడ్జస్టెంట్గా జస్ట్ బ్రిడ్జ్ దాటితేనే పడకండ్లని ఉంటుంది. ఒకప్పుడు పడకండ్ల ఆవులగడ్డ అనేవాళ్ళు దాన్ని. అంటే పడకండ్ల నుంచి వచ్చే ఆవులన్నీ కూడా ఇక్కడ ఆ ఒకల నది పక్కన అంటే ఆళ్ళగడ్డ వైపు వచ్చి అక్కడ మామూలుగా ఏమవుతుందంటే విలేజెస్లో మార్నింగ్ మేతకి వెళ్తాయి, ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 3 o'clock వచ్చి ఆ పోయిన వాళ్ళు ఎవరైతే ఆ పశువులు కాపర్లు ఉంటారు కదా వాళ్ళు అక్కడ వాటికి సేద తీర్చేదానికి ఆడ వాటర్ నీళ్లు తాగి కొంత సేద తీర్చేవాళ్ళు. అట్లాంటి ఆవుల గడ్డ ఏదైతే ఉందో అవతల గడ్డకు పోయి ఆవులను ఆపేవాళ్ళు కాబట్టి ఆవులగడ్డ. ఆ ఆవులగడ్డ తెలియక ఇప్పుడంతా కూడా ఆళ్ళగడ్డ అంటున్నారు. కొంతమంది ఉర్లగడ్డ అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతుంటారు. ఇట్ ఈజ్ అన్ ఆవులగడ్డ. అదే ఆవులగడ్డ ఆలగడ్డగా మారింది, కానీ తర్వాత బాంబులగడ్డకి ఎందుకు మారింది? అదే ఒకప్పుడు ఎర్స్ట్వైల్ సిరివెల్ల తాలూకాలో ఒక చిన్న కుగ్రామం అది. తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే యాక్చువల్గా ఆళ్ళగడ్డలో ఇప్పుడున్న అంటే నేమ్స్ చెప్తే ప్రాబ్లం లేదు, నేను కూడా ఐ డోంట్ కేర్. యాక్చువల్గా స్థానికంగా ఉన్న నాయకుల కంటే కూడా బయట నుంచి వచ్చిన నాయకుల మధ్య కాంపిటీషన్ అనేది పడింది.
సో ఎప్పుడైతే అదొక టౌన్గా, పడకండ్లు అనేది రివర్ అవతల ఉంటుంది, బ్రిడ్జ్ యువతల రోడ్డుకి సమీపంలో ఇది వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది బాగా డెవలప్ అయితే వచ్చింది. డెవలప్ అయితే రావడం వల్ల ఇక్కడికి ఏమైందంటే టోటల్గా వేరే విలేజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, గంగుల కుటుంబం అంతా ఎర్రగుడి నుంచి వస్తుంది, అంటే రుద్రవరం మండలం నుంచి ఎర్రగుడి దగ్గర నుంచి వచ్చి ఆలగడ్డలో సెటిల్ అయ్యారు. తర్వాత కొత్తపల్లి నుంచి భూమా ఫ్యామిలీ అంతా వచ్చి సెటిల్ అయింది. సో అక్కడ ఆ విధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఒకరికొకరు పొలిటికల్గా పెత్తనం కోసము, రాజకీయ పెత్తనం కోసం. ఆవులగడ్డలు మాత్రం కాదు, చుట్టుపక్కల వచ్చిన వాళ్ళ ఫైటింగ్ ఇది. చుట్టుపక్కల వచ్చిన ఫైటింగ్ మెజారిటీ అందరూ కూడా. ఇప్పుడు బనగానపల్లి కూడా అంతే. చల్ల రామకృష్ణారెడ్డి హెయిల్స్ ఫ్రమ్ ఉప్పలపాడు, అంటే పైన అవుకు మండలంలో ఉంటుంది. గుండ్ల సింగవరము రాంభూపాల్ రెడ్డి వారిది, అది అవుకు మండలంలో ఉంటుంది. సో చెన్నంపల్లి సత్యం రెడ్డి, తర్వాత అతని పార్థసారథి రెడ్డి, అతని కుమారుడు ఎమ్మెల్యే అయ్యారు. సో అతనిది చెన్నంపల్లి విలేజెస్. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్ విలేజెస్ నుంచి వచ్చి అక్కడ వచ్చి టౌన్లో చేరుకున్న వాళ్ళే. అచ్చా, ఇప్పుడు ఆలగడ్డలో కూడా ఆ విధంగా 2 వర్గాలు రావడం, వాళ్ళ పెత్తనం కోసం బాంబులగడ్డగా మార్చుకున్నారు. తర్వాత ఇప్పుడు బోరెడ్డి అని చెప్పేసి అని రాంపుల్లారెడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళది వచ్చేసి లింగం దిన్న. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ సరౌండింగ్ విలేజెస్ నుంచి అక్కడికి వచ్చి ఆ మొత్తం తాలూకా పెత్తనం కోసం ఒకరిపైన ఒకరు చేసుకుంటూ హెంచ్మెన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఒకరి మధ్య ఒకరు తగాదాలు, గ్రూపులు. ఇంకా గ్రామాల్లో కూడా ఆధిపత్య పోరు కోసము. గ్రామాల్లో కేవలము పొలిటికల్ ఆధిపత్యమే కాదు, ఏదైనా సరే ఆటోమేటిక్గా వైట్ న్యాచురల్ అల్టిమేట్గా సోషల్ ఆస్పెక్ట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా భూ తగాదాలు ఉన్నా, లేదా చెరువు పైన వేలం విషయాల్లో వచ్చినా, ఏది వచ్చినా కూడా ఇవన్నీ కూడా గ్రామంలో ఉన్న బేసిక్. ఒక విలేజ్ ఉందంటే ఆటోమేటిక్గా భూ తగాదాలు ఉంటాయి. అంతేకాకుండా కొంత సామాజిక వర్గాలపైన తగాదాలు ఉంటాయి. ఇంట్రా రైవలరీస్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి, కమ్యూనిటీ విత్ ఇన్ ది ఇంట్రా రైవలరీ కూడా. లేదు ఒక గ్రామంలో ఒక చెరువు ఉంటుంది, ఉమ్మడి భూములు ఉంటాయి, వాటిపైన ఒకటి. లేదా ఫారెస్ట్ స్మగ్లింగ్ చేసుకోవడం పైన. అది పంచాయతీల మీద ఆధిపత్య పోరు. ఈ పంచాయతీల పైన ఆధిపత్య పోరు అయినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో 2 పార్టీల్లోనూ చేరుకోవడము, 2 గ్రూపులుగా మెయింటైన్ కావడము. సో ఎవరి లీడరు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేసుకుంటూ రావడం అనేది ఆ విధంగా జరిగిపోయింది. సార్, ఆ 2 వర్గాల మధ్య తర్వాత అది కమ్యూనల్గా కూడా మారింది కదా కొంతకాలం తర్వాత. ఆళ్ళగడ్డ కమ్యూనల్ ఎప్పుడు లేదు. లేదా? లేదు, ఎప్పుడు లేదు. కమ్యూనల్గా ఎప్పుడు లేదు. ఓన్లీ ఇటీవల కాలంలో మారింది. ఇటీవల కాలంలో కూడా ఎప్పుడు కమ్యూనల్గా లేదు. కొంత చాగలమరిలో ముస్లిం కమ్యూనిటీ ఉంది కానీ బట్ ఎప్పుడు కమ్యూనల్ ఇది కాలేదు. సిరివెల్ల కొంత ఉంది, అది కూడా మేజర్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సిరివెల్ల ముస్లిమ్స్ కానీ చాగలమరి ముస్లిమ్స్ కానీ ఆ కల్చర్ అసిమిలేషన్ అనేది, అంటే హిందూ కల్చర్లో ఒక భాగంగా వాళ్ళు కలిసిపోయారు. సో కాబట్టి మనకు కమ్యూనల్ జరిగేది ఎక్కడ జరుగుతుందంటే అంటే కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకుంటే వెలుగోడు జరిగింది, ఆత్మకూరు జరిగింది, తర్వాత ఇక్కడ ఆదోని, మాకు ప్రజెంట్ ఇక్కడ హొలగొంద ఉంది. సో అక్కడ కమ్యూనల్ జరుగుతాయి కానీ ఆలగడ్డలో ఇంతవరకు ఎక్కడ కూడా, ఈవెన్ బనగానపల్లి కూడా లేదు ఇప్పుడు కమ్యూనల్. సార్, మీరు 1.5 yearలో ఆలగడ్డలో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి, ప్లస్ ఆర్ మైనస్. సో క్రైమ్ మీటింగ్ జరిగేటప్పుడు జనరల్గా ఏమంటే హెడ్ క్వార్టర్ సిఐని కానీ ఒక ఎస్ఐని కానీ వదిలేస్తారు సబ్ డివిజన్ మొత్తానికి. కానీ అక్కడ సబ్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరిగినా కూడా వీడుంటే కంట్రోల్ అవుతుందని చెప్పేసి అనే నమ్మకంతో నన్ను అక్కడ హెడ్ క్వార్టర్స్లో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఇమ్మీడియట్గా మేము వీ హ్యావ్ టు రష్. అప్పుడు నా లిమిట్స్ ఆలగడ్డ రూరల్ లిమిట్స్, బట్ చాగలమర్రి అనేది వేరే ఉంది. సో ఆ చాగలమర్రి లిమిట్స్లో ఏమైందంటే ఒక లీడర్కు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని తాలూకా వైడ్గా ఒక కమిటీలాగా వేసుకొని మంచి గుడ్ షూటర్స్ ఎవరు ఉన్నారని చెప్పేసి అని ఆళ్ళగడ్డ రూరల్ అంటే నా లిమిట్స్లో ఉన్న చెంచువాళ్ళని, ఆ చెంచువాళ్ళతోనే సహవాసం చేసుకుంటే ఒక సుంకిరెడ్డి అని చెప్పేసి మంచి షూటర్. అంటే వీళ్ళు ఫారెస్ట్లోకి పోయినప్పుడు ఫారెస్ట్ షూటింగ్ కానీ, లేకపోతే ఫారెస్ట్ అప్పట్లో ఈ రెడ్ శాండర్స్ తర్వాత ఇవన్నీ కూడా స్మగ్లింగ్ అంతా ఉండేది కదా. సో వీళ్ళతో పాటు మంచి షూటింగ్, అట్లాంటి షూటర్స్ అందరినీ కూడా అప్పుడు ఒక కమిటీ లాగా వేసుకొని వెళ్ళారు. ఆ రోజుల్లో ఎట్లుండేదంటే ఆళ్ళగడ్డ, బనగానపల్లి, ముఖ్యంగా ఈ కోయలకుంట్ల ఏరియాలో ఒక్కొక్కరికి DBBL వెపన్ ఉండేది, 315 రైఫిల్ ఉండేది, స్మాల్ వెపన్ అంటే పిస్టల్ కానీ
రివాల్వర్ కానీ వీళ్ళకి లైసెన్స్డ్ వెపన్స్ ఉండేవి. సో ఈ వెపన్స్ అన్నీ మొత్తం తీసుకెళ్ళి అక్కడ చాగలమర్రి విలేజ్లో ఒక లీడర్, మెయిన్ లీడరు, ఆ లీడర్ ఇల్లు మధ్యలో ఇట్లా హైట్ సెంటర్లో ఉంటుంది. ఆ మిద్దెకి ఎక్కితే ఆ బిల్డింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది. అంటే మామూలుగా అప్స్టైర్ ఇట్లా మేడలు అంటారు కదా, పల్లెల్లో మాడీలు అంటారు. సో ఒక మేడ ఉన్న ఇల్లు అదొకటి, ఆ ఊర్లో వేరే ఏమీ లేవు. సో ఆ ఇల్లు మధ్యలో వీళ్ళు ఎక్కితే అవతల పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఊర్లోకి రాలేని పరిస్థితి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏమంటే మహాలయ అమావాస్య అంటాం, దాన్ని పెత్తర్ల అమావాస్య అంటారు ఇక్కడ లోకల్గా. అంటే పెద్దవార్ల అమావాస్య కాబట్టి దాన్ని లోకల్గా స్థానికంగా పెత్తర్ల అమావాస్య అంటారు. ఈ అమావాస్యకు అవతల పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మేము ఊర్లో పోయి పూజ చేసుకోవాలా, మా పెద్దలకి మేము తర్పణం పెట్టుకోవాలా అని చెప్పేసి అని ఆ రోజు సాంబ్రాన్ని వేసుకోవాలంటారు స్థానికమైన భాషలో. సాంబ్రాన్ని వేసుకోవడానికి వాళ్ళు రావాలి. సో సాంబ్రాన్ని వేసుకోవడానికి వాళ్ళు రావాలని చెప్పేసి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు ఒకసారి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఊర్లోకి వీళ్ళు రానియకూడదు అని చెప్పేసి అని ఈ గ్రూప్ రెడీగా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ చాగలమర్రి తర్వాత ఇన్స్పెక్టర్ గారికి ఉంటుంది, కానీ ఆలగడ్డ రూరల్ ఎస్ఐ గారు నాకు పెద్దగా, ఎందుకంటే నా జ్యూరిడిక్షన్ కాదు కాబట్టి అంత దాన్ని డీప్గా నేను చూడాల్సిన పని లేదు. బట్ ఆ రోజు నేను హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎస్పీ మహేందర్ రెడ్డి గారు అప్పుడు మాకు తెలంగాణ డీజీగా చేశారు. ఆయన చాలా బాగా లైక్ చేసేవారు. ఆయన మహేందర్ రెడ్డి గారు అప్పుడు ల్యాండ్ లైన్స్ మాత్రమే ఉండేవి. వెంకటరామయ్య గారు ఇమ్మీడియట్గా మీరు ఈ చాగలమర్రి లిమిట్స్లో రాంపల్లికి వెళ్ళండి, రాంపల్లిలో జస్ట్ లైక్ వార్ జరుగుతుంది, అటువైపు ఇటువైపు అన్నీ కూడా తుపాకులు తీసుకొని ఫైరింగ్ జరుగుతుంది, అర్జెంటుగా మీరు వెళ్ళండి అన్నారు. సో ఇప్పట్లాగా పెద్ద ఫోర్స్ ఉండేది కాదు. నాకు పోలీస్ స్టేషన్ మొత్తం ఉన్నది ఒక హెడ్ కానిస్టేబుల్ 8 మెంబర్స్. అందులో ఒక ఆళ్ళగడ్డ అంటే ఎవరు రారు. బలవంతంగా ఎవరికైనా పోస్టింగ్ వేస్తే కూడా వాళ్ళందరూ కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే మెడికల్ లీవ్లో ఉండిపోయేవాళ్ళు. ఓన్లీ 5 మెంబర్స్ నాకు ఉన్నది. అందులో సెంట్రీని వదిలేసి నేను ఒక మోటార్ సైకిల్ తీసుకొని, మోటార్ సైకిల్ ట్రిపుల్ రైడింగ్ అఫెన్స్ అయినా ఇంకోటైనా మనము మాకు పోలీస్కి ఉంది కదండి ఎగ్జామ్షన్ అనేది. ఎందుకంటే నేను అట్లీస్ట్ ఇంకొక ఎక్స్ట్రా కానిస్టేబుల్ తీసుకొని పోలేకపోతే ఆ బండి అప్పుడు ఇప్పట్లాగా అన్ని బ్లాక్ టాప్ రోడ్లు కాదు, ఎక్కడ పడితే అక్కడ వాగుల్లో వంకల్లో ఇరుక్కుపోయేటివి. కనీసం వెతుకొని పోవడానికన్నా వస్తుందని చెప్పేసి అని ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరిని వెనకాల ఎక్కించుకొని సరణ వెళ్ళిపోయాను అక్కడ నుంచి. సో దానికి పోవాలి, చాగలమర్రి లిమిట్స్ పోవాలంటే యాక్చువల్గా ఫ్రీగా వెళ్ళిపోవాలని చెప్పేసి అని అంటే ఒకటి చిన్న బోధన, పెద్ద బోధనం అని వస్తుంది. అదే సేమ్ వకిలేరు వాగు నేను చెప్పాను కదా, వకుల అనేది అని చెప్పేసి అక్కడ చాగలమర్రి లిమిట్స్ బార్డర్ క్రాస్ చేస్తుంది. అది దాటిన తర్వాత ఈవెన్ కొన్ని లారీలు కూడా వాగులో ఫ్రీగా వెళ్ళిపోతాయి. కింద బండి ఉంది అనమాట ఆ వాగులో పోయేటప్పుడు, అంటే లోపల స్ట్రక్ కాకుండా ఉండడం కోసం. సో ఆ విధంగా మొత్తం అంతా కూడా ఆ రౌండ్ వేసుకొని పోవడానికి టైం పడుతుంది. కాబట్టి నేను స్ట్రైట్ షార్ట్ కట్ ఏదైతే ఉందో అది మామూలుగా బురదమట్టి రోడ్డు. కొంచెం వర్షం వచ్చినడం వలన మెయిన్ హైవే ఏదైతే ఉందో అప్పుడు అది కూడా సింగిల్ రోడ్డే, మెయిన్ హైవేనే సింగిల్ రోడ్. ఒకసారి మీరు ఊహించుకోండి, ఇప్పుడు 4 లైన్ ఏదైతే ఉందో అది, అంటే ఆళ్ళగడ్డ కడప ఉంది కదా ఆ రోడ్డు. సో నేను ఇద్దరు కానిస్టేబుల్ని నేను ముగ్గురు కలిసి బుల్లెట్ వేసుకొని పోతే మధ్యలో పోయిన తర్వాత ఆ మట్టి రోడ్డు, తార్ రోడ్డు దాటిన తర్వాత మట్టి రోడ్లో వెళ్ళిన వెంటనే 100 మీటర్స్కి స్ట్రక్ అయిపోయింది. వెంటనే పక్కనే చింతకొమ్ముదిండి అనే విలేజ్ ఉంటే ఆ విలేజ్కి వెళ్ళి ఒక ట్రాక్టర్ వేరే వాళ్ళతో తీసుకొని ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. చిన్న వాగులు వంకలైన కూడా ఇది చేస్తుంది. ఇమ్మీడియట్గా ట్రాక్టర్ తీసుకొని వెళ్ళాను. అయితే అక్కడ ఉన్నది ఏమంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇంకొక గ్రూపు ఇమ్మీడియట్గా మొత్తం పెట్రోల్, డీజిల్ అన్నీ మొత్తం ఏదైతే ఫైర్ ఉంటుందో అన్నీ తీసుకొని ఊరిని కాల్చడం అలవాటు అది. సో ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, డ్రామాటిక్గా మొత్తం గుడ్ షూటర్స్ అందరినీ తీసుకొని వచ్చారు, పైన పెట్టుకున్నారు ఒక పార్టీ. ఇంకొక పార్టీ వాళ్ళకు ఫైరింగ్, అంటే నేను గ్లోరిఫై చేసి చెప్తున్నాను కాదు కానీ ఫైరింగ్ రాదు, ఏమి రాదు. జస్ట్ అప్పటికప్పుడు డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెపన్స్ లైసెన్స్ తీసుకొని వచ్చారు. కొత్త వెపన్స్ పర్చేజ్ చేసుకున్నారు ఆర్మ్స్ డిపో నుండి. ఆ వెపన్స్ మేము వెపన్స్ తీసుకొని పోతాం కదా అని చెప్పేసి అని వీళ్ళు వెపన్స్ తీసుకొని ఊర్లోకి వెళ్తున్నారు. ఆ ఊర్లోకి వెళ్ళే క్రమంలో పై వైపు నుండి ఫైరింగ్ వస్తుంది ఆపోజిట్ పార్టీ నుండి. వీళ్ళు లోపలికి వెళ్ళాలి.
ఈ ఫైరింగ్ జరిగే క్రమంలో ఏమైందంటే పైనుంచి ఈవెన్ చెంచు వాళ్ళు కూడా ఉన్నారని కదా, వాళ్ళు విల్లంబులతో కూడా వేస్తున్నారు, ఫైరింగ్ జరుగుతోంది. సో వీళ్ళు కొత్తగా ఆ రోజే తీసుకున్న తుపాకులు తీసుకొని, అంటే ఆ రోజు అంటే ఒక 4-5 డేస్ ముందంటే లైసెన్స్డ్ వెపన్స్ కొత్తగా తీసుకున్నారు. సో వీళ్ళు ఇంకొక పార్టీ, వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అందులో ఒకడు ఆ ఫైరింగ్ వస్తూ ఉంటే వాడికి ఏమి అసలు నేను తర్వాత ఫర్దర్ ఇంటరాగేషన్లో నేను అడిగితే ఏమైందంటే, ఎలా కొట్టేవరా నువ్వు అని చెప్పేసి, ఎవరైతే గుడ్ షూటర్ అని చెప్పేసి అని అహోబిలం నుంచి తెచ్చారో అతనికి కరెక్ట్గా ఇక్కడ పడింది చిన్న ఇంజరీ. అంటే 3-1 రైఫిల్ అనేది ఇక్కడ బుల్లెట్ ఇంజరీ ఉంది. అది ఎంట్రీ ఎప్పుడు కూడా కనిపించుకుంటుంది, బట్ బ్యాక్ సైడ్ చూస్తే అది ఎగ్జిట్ పెద్దది ఉంటుంది. ఎగ్జిట్ చాలా పెద్దగా ఉంటే మొత్తం అంతా బ్రెయిన్ అంతా బయట ఆ బిల్డింగ్ పై నుంచి. సో వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా వెంటనే ఎప్పుడైతే నేను వెళ్ళానో, సూపర్ మ్యాన్లో కాదు కానీ బట్ ఇమేజ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఓహో వీడు ఎస్ఐ వచ్చాడు, వస్తే చాలా డేంజరు, అవసరమైతే ఎవరిని చూడడు, ఎవరినైనా సరే ఫైర్ చేస్తాడని చెప్పేసి అని అక్కడ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఆ ఇన్సిడెంట్ జరిగే టైంలో ఒకరి మధ్య ఒకరు ఫైరింగ్ జరిగే టైంలో నేను తక్కువ ఫోర్స్ అయినా కూడా పోయేటప్పటికే పోలీస్ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 2 గ్రూపులు రిస్ట్రైన్ అయిపోయి ఎవరంతకు వాళ్ళు పారిపోవడం జరిగింది. ఎలాంటి ఫర్దర్ ఇన్సిడెంట్ జరగకుండా ఆపేయడం జరిగింది. లేకపోతే అట్లాగినా కాకపోతే ఏమవుతుందంటే ఆ ఫైరింగ్లో ఒకరికొకరు ఇల్లు కాల్చుకోవడము, తర్వాత మనుషులు చంపుకోవడము, ఇంకా ఎంతవరకైనా ఏమైనా జరిగిండేది. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. తర్వాత దానిపైన ఒక రివార్డ్ కూడా రావడం జరిగింది నాకు. సో ఆ ఇన్సిడెంట్ పైన ఓకే, ఆలగడ్డలో మీకు అది మర్చిపోలేని సంఘటన. అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి, బట్ అది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆలగడ్డ తర్వాత ఎక్కడికి వచ్చారండి? సార్ ఆలగడ్డ తర్వాత నేను వెంటనే ఇమీడియట్గా గోనెగండ్ల రావడం జరిగింది. గోనెగండ్ల ఈజ్ ఆల్సో ఇట్ వాజ్ అండర్ పత్తికొండ కాన్స్టిట్యున్సీ. సో పత్తికొండ కాన్స్టిట్యున్సీ గోనెగండ్ల ఉన్నప్పుడు కూడా చాలా మేజర్ ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా యాక్చువల్గా అంతకుముందు నేను రాకముందు ఈ బండ మీద అగ్రహారం అని చెప్పేసి అని అటే స్ట్రెచ్ 4 మర్డర్స్ జరిగి అక్కడ గందరగోళంగా ఉంటే నేను ఐ వాజ్ ఆన్ మెడికల్ లీవ్, అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ రాయడం కోసం అని చెప్పేసి మెడికల్ లీవ్లో ఉన్నప్పుడే నాకు అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలక్షన్స్ ముందే, అంటే చాలా సీరియస్ ఎంటైర్ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో అలార్మింగ్గా ఎక్కువ ఫ్యాక్షన్ ఇన్సిడెంట్ జరిగిన విలేజెస్ అన్నీ కూడా గోనెగండ్ల లిమిట్స్లో ఉండేవి.